సో మేడం బినామీ భూములు అనేటివి కూడా ఉంటాయి. బినామీ భూముల గురించి అసలు చట్టం ఏం చెప్తుంది? బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది అంటే రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఈ ట్యాక్సెస్ అవాయిడ్ చేయడానికి మెయిన్గా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ఇలాంటి అన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు కొన్న ప్రాపర్టీస్ కూడా వేరే బినామీ పేరు మీద పెట్టడం ఇది అందరూ తెలిసిందే. బినామీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో బినామీ అంటే ఏంటంటే వీళ్ళు ఒఫీషియల్గా అంటే ఎవరైతే సరే వాళ్ళకి ఫ్యూచర్లో ఇష్యూస్ కావద్దు అని చెప్పేసి సెలబ్రిటీసే కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ పేర్లను పెట్టేసి చేస్తారు. బట్ ఎప్పటికైనా ప్రాబ్లమే. ఎంతోమంది బినామీస్ దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే దానికి సంబంధించిన బినామీ యాక్ట్ ఉంది. దాని కింద ఏంటంటే వీళ్ళకి ఒకవేళ కనుక దొరికితే మాత్రం మొత్తం ప్రాపర్టీ అంతా ఏదైతే దొరుకుతుందో ప్రాపర్టీస్ ఎవరి పేరు మీద ఉంటే అదంతా కూడా గవర్నమెంట్ సీజ్ చేసేస్తుంది, వీళ్ళకి పోదు. సో ఇదంతా ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బినామీస్ అవన్నీ కూడా చాలా డేంజరస్, అవి ఎప్పటికైనా ప్రాబ్లం చేసేటివి అవి. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. జగ్గారావు గారు విశాఖపట్నం నుంచి. జగ్గారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ హలో జగ్గారావు గారు వినపడుతుందండి, మీ సమస్య ఏమిటో చెప్పండి. సార్ అదే అండి, మాది పాత తాతల నుంచి వచ్చిన వార్త సార్ మాది. హలో, ఆ డోర్ తీమ సిగ్నల్. జగ్గారావు గారు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ ఆపిస్తామండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అదే మరి తాతల నుంచి వచ్చిన వార్త భూములండి. ఓకే, అది మొన్న రీసెంట్ గా ఇక్కడ జగనన్న సర్వే అయింది సార్. హలో చెప్పండి. అదే జగనన్న సర్వేలోనే రీసెంట్ గా మాది అప్పటి నుంచి 1B పాస్బుక్ అలాగే SFI అన్ని మా పేరున ఉన్నాయండి. మన సర్వేలో మాత్రం రాజకీయ బలం చూపించి వాళ్ళ దాన్ని మారిస్తారు. ఓకే, అది ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మేము దగ్గర 1 month దగ్గర తిరిగాం సార్. ఓకే, 1 month చుట్టూ తిరిగితే అది ఏదో మేము RTI కూడా చేస్తామండి. RTI ఇచ్చినా అది ఏ డాక్యుమెంట్ పెట్టలేదు. దాని తర్వాత ఏమొచ్చేసిందంటే ఏదో స్పీకింగ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళ పేరు మార్చారండి. మేము అప్పుడు హైకోర్టుని కన్సల్ట్ చేసామండి. హైకోర్టు కన్సల్ట్ స్టే ఇచ్చారండి. దీని ఆపమని స్టే ఇచ్చినా ఈ స్టే కూడా స్టే ఉల్లంఘించి కూడా వాళ్ళు ఆ భూమిని వాళ్ళ పేరుని దగ్గర ఎకరా 14 సెంట్లు వాళ్ళ పేరుని మార్చారండి. ఓకే, అది అప్పుడు ఆ లాయర్ సరిగ్గా మరి ఇంకా పట్టించుకోవట్లేదని వేరే లాయర్కి ఇచ్చామండి. మీ పేరేంటండి? జగ్గారావు అండి. ఎక్కడ ఉండండి? వైజాగ్ అండి, పద్మనాభంలో. సారీ, పద్మనాభం, వైజాగ్. అవును. ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు ఆల్రెడీ హైకోర్టు వెళ్ళి ఉన్నారు కాబట్టి స్టే వచ్చింది కాబట్టి స్టే కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం అయితే ఇది ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం అండి. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి యాక్షన్, పోలీస్ స్టేషన్ లో ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళేమే ఇది రెవెన్యూ సంస్థ రెవెన్యూ చూసుకొని అంటుంది. స్టేషన్కి వెళ్తే రెవెన్యూ నుంచి ఇలా చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు హైకోర్టులో వచ్చిన స్టే ఆర్డర్స్ తీసుకెళ్లి కలెక్టర్కి ఇచ్చిండ్రా? స్టే ఆర్డర్స్ వచ్చాయి కదా మీకు? స్టే ఆర్డర్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు 1B అంతా మా బ్యాన్ 1B SFI అంతా కలిపి ఈ బ్యాన్ మార్చారు. ఓకే, 2009 నుంచి 2009 నుంచి మనం లేటెస్ట్ 2023 వరకు మా బ్యాన్ 1B పాస్బుక్ అన్ని మా బ్యాన్ ఉన్నాయి. ఓకే, సో మీకు వచ్చిన స్టే ఆర్డర్స్ తీసుకెళ్ళి కలెక్టర్కి ఇచ్చారా ఏమన్నా? స్టే ఆర్డర్ కలెక్టర్కి అవ్వలేదండి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చామండి. ఓకే, కలెక్టర్ కూడా ఇవ్వండి. ఇచ్చి ఇట్లా మాకు ఆర్డర్స్ ఉన్నాయి మరి అది చేయట్లేదు, కంప్లై చేయట్లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ పెట్టండి. కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చేయట్లేదు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, మళ్ళీ అదే హైకోర్టులోకి వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయండి. అది ఇక్కడ రాజకీయ బలంగా చేయట్లేదండి. ఏమన్నా జరగనియండి, వెళ్ళి మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయండి. అదే హైకోర్టులో మీ స్టే ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆర్డర్స్ వేసేసుకొని వీళ్ళు అసలు కంప్లైంట్ చేయట్లేదు మార్చి వేరే లాయర్ పెట్టి కంటెంప్ట్ చేసామండి. ఆ లాయర్ కూడా కంటెంప్ట్ లో ఉంది. ఇంకా బెంచ్ మీద రాలేదు వాళ్ళు ఏమి చదివి చెప్తున్నారు. ఓకే,
ఎందుకంటే ఈ లాయర్ కూడా వాళ్ళకి మనకి ఏమైనా కొంచెం వాళ్ళ దాంట్లో కలిసిపోయారని మాకు కొంచెం. ఓకే, అలాంటప్పుడు ఇంకొక లాయర్ని పెట్టుకోండి జగ్గారావు గారు. అవును సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే ప్రాబ్లం అయిపోతుందంటే జెన్యున్గా ఒక అడ్వకేట్ దొరకడం కష్టం. ఈ అడ్వకేట్లు చేసే గేమ్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. సో మీరు ఏం చేయండి అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆల్రెడీ నడుస్తుంది కాబట్టి ఏ స్టేజ్లో ఉన్నదో కనుక్కొని పుష్ చేస్తూ ఉండండి, మీ అడ్వకేట్ని పుష్ చేస్తూ ఉండండి. మీ అడ్వకేట్ని ఎప్పటికప్పటికి పుష్ చేస్తూ అంటే కాల్స్ చేస్తూ సతాయించండి. బేసికల్ ఏమైతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఏమైందని చెప్పేసి లిస్ట్ చేయించుకోండి. పుష్ చేస్తుంటే కోర్టు ఇక వారం రోజులు, 4 రోజులు బెంచ్ వస్తుంది, రేపు బెంచ్ మీద వస్తుంది, రేపు బెంచ్ మీద వస్తుంది, ఇలా చెప్తున్నారు. ఇంకా ఏమని అడిగితే ఇంకా మా ఇంటి మమ్మల్ని మీద ఇంకా వస్తుంది. కోర్టు అంటే ఇది ఏమనుకున్నారు, ఇది అనుకున్నారు, అనుకున్నాను మా మీద. ఓకే, పని చేయండి. 6 తర్వాత మాకు కాల్ బ్యాక్ చేయండి, లేకపోతే మా టీం మీకు కాల్ చేస్తుంది. నేను క్లియర్గా మీకు అప్పుడు ఏం చేయాలో మీకు క్లియర్ సజెషన్ ఇస్తాను. ఓకే, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి గంగాధరరావు గారు. గంగాధరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మాది 68లో రిజిస్ట్రేషన్ అయిందండి ల్యాండ్. ఓకే, అది మా కిందే ఉందనుకుంటా. అంటే 20 ఎకరాలు కొన్నాం రండి. అప్పుడు ఒక నెంబర్లోది ఎకరం మా కింద లేనట్టు ఇప్పుడు తెలుస్తుందండి, ఏరియా వాడు ఆక్రమించినట్లుగా. మరి మేము ఇప్పుడు కోర్టు పోవాలంటే 12 సంవత్సరాలు దాటితే పోవడానికి వీలు లేదు, ఏకమైన పోయిన అవసరాలకు అయింది అని అంటున్నారు. పోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఎవరు మీకున్న దాంట్లో మీ నెంబర్ నుంచి ఎవరికి పోయింది, అది ఎవరు తీసుకున్నారు మీది? పక్కన భూమిలో కలిసిందండి మాది. అయితే ఫస్ట్ ఏం చేయండి అంటే సర్వేకి అడగండి. సర్వే చేద్దాం మేడం. ఏం తెలియదు అందులో? అందులో కొద్దిగా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఎవరు మీకున్నట్టు చూపిస్తుందా, వాళ్ళకున్నట్టు చూపిస్తుందా? మాకు కొద్దిగానే ఉన్నట్టు. మీకు లేనట్టు చూపిస్తుంది, అంతే కదా? మా 2 సర్వేల్లో 2-3 చేసినా కూడా మా నెంబర్ మా కింద లేదు, మా కింద ఉంటలా. A-Z రికార్డులు, పాస్బుక్లు, శిస్తు రసీదులు, మొత్తం రిజిస్ట్రేషన్ అన్ని ఉన్నాయి, కానీ భూమి అయితే మా కింద లేదు ఇప్పుడు అది. సో ఆ సర్వే బేస్ చేసుకొని ఫస్ట్ కోర్టులో ఒక కేసు వేయండి. ఎందుకంటే మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, మీ దగ్గర సంబంధించిన అంటే మీ ల్యాండ్కి సంబంధించిన అన్ని కాగితాలు మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ బౌండరీస్ కూడా ఉన్నాయి కదా. అంటే మీకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సైడ్లో ఎటు ఏమి ఉన్నాయో అందులో క్లియర్గా ఉంటాయి. మళ్ళీ బార్డర్స్ కూడా కొలతలు ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఆ పేపర్స్ని పట్టుకొని వెళ్ళి కోర్టులో కేసు వేయండి. వేసి మీరు ఏదైతే మీ ల్యాండ్ పక్క వాళ్ళు తీసుకున్నారో దానికి ఏంటంటే రికవరీ ఆఫ్ పొజిషన్ వేయండి. రికవరీ ఆఫ్ పొజిషన్ వేస్తే ఏంటంటే మళ్ళీ మీకు కోర్టు తరఫున మళ్ళీ ఒక సర్వే కండక్ట్ అవుతుంది. ఈ పేపర్స్ ప్రకారం కూడా కోర్టు చూస్తుంది. సో కోర్టు చూసి మీకు సంబంధించి ఇప్పుడు అందులో అయితే ఉంటుంది కదా, ఇప్పుడు సర్వే నెంబర్లో మీ ఎంత స్క్వేర్ యార్డ్స్ అనేది ఉంటుంది అందులో. సో ఆ కొలిచి మొత్తం మీ సంబంధించి మీకు ఇవ్వాలి. మీ పేపర్స్ మీరు ఎప్పుడైతే కోర్టులో కేసు వేస్తారో ఎవరి మీద అయితే వేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ పేపర్స్ అక్కడ పెట్టాలి, అవునా? సో మీ పేపర్స్ చూస్తారు, వాళ్ళ పేపర్స్ చూస్తారు, మీ కొలతలు చూస్తారు, వాళ్ళ పేపర్స్లో ఉన్న కొలతలు చూస్తారు. కొలతలు బట్టి ఏంటంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలో వాళ్ళకి పోతే మీకు దాని మీ కొలతలు పోతాయి. సో మీ అడ్వకేట్ మాత్రం ఇక్కడ బాగా ఎఫిషియెంట్గా పనిచేయాలి. ఆ కొలతలన్నీ లెక్కలు కట్టి ఇది ఇంత ఇంత అని చెప్పేసి ఒకటి మ్యాప్ లాగా వేసి ఆ మ్యాప్లో చూపించాలి, ఇది ఇంతవరకు ఇట్లా అని చెప్పి, వాళ్ళది అంతవరకు అంత అని చెప్పి మీ అడ్వకేట్ కరెక్ట్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఒక అడ్వకేట్ని పెట్టుకొని కోర్టులో కేసు వేయించండి. మ్యాప్స్ బట్టి తెలిసిపోతుంది మొత్తం. మేడం ఎక్కువ సంవత్సరాలు అయింది ఇప్పుడు మీరు ఎక్కువ సంవత్సరాలైనా మీరు రీసెంట్గా తెలుసుకున్నారు కాబట్టి పర్లేదు. తెలుసుకున్నా మేడం. సో మీరు వెళ్ళి మీ ట్రై అయితే మీరు చేయండి. ఎందుకంటే 12 ఏళ్ళు అడ్వర్స్ పొజిషన్ అవన్నీ ఉంటాయి, బట్ స్టిల్ మీకు తెలియలేదు అండ్ మీ ప్రాపర్టీలో వాళ్ళు ఫ్రాడ్గా అంత దొంగతనంగా వచ్చి ఉంటున్నారు కాబట్టి స్టిల్ మీకు ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వెళ్ళి నేను చెప్పినట్టు విధంగా కేసు వేయండి. ఎందుకంటే మీరు ఒకసారి కేసు వేస్తే వాళ్ళని కోర్టుకు పిలిచి కోర్టు అడుగుతుంది మీ పేపర్స్ కూడా మీరు సబ్మిట్ చేయండి అంటే వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పేపర్స్ పెట్టాలి. వాళ్ళ పేపర్స్ వాళ్ళు వేసినప్పుడు పేపర్లు అంటే ఏంది, ప్రాపర్టీకి సంబంధించిన పేపర్లు కాగితాలు అంతా వాళ్ళు కోర్టులో వేస్తే తెలిసిపోతుంది కదా ఎవరిది ఎంత అనేది. 12 సంవత్సరాలు ఎక్కువైంది ఆక్రమణకి మీరు ట్రై చేయండి, వేయండి ఇంకా కూడా. ఓకే, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య ఈ భూ వివాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు విచారణ ఎలా జరుగుతుందండి?
భూమి ఇప్పుడు వివాదాలు అంటే ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది? పార్టిషన్లో వస్తుంది. సో ఇన్హెరిటెన్స్లో వస్తుంది, సక్సెషన్లో వస్తుంది. నేను ఒకటే చెప్తా, అందుకే పేరెంట్స్ ఎవ్వరు కూడా, ఇప్పుడు ఆస్తులు ఉన్నాయనుకోండి, పేరెంట్స్కి ఇచ్చిన సజెషన్ అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా అయితే మాత్రం ఏం చేయండి అంటే వీలునామా చేసి పెట్టండి. ఈ తగాదాలు మ్యాక్సిమం తప్పించిన వాళ్ళు అవుతారు. అంటే బేసికల్లీ ఏంటంటే వీలునామా రాయరు. అబ్బాయిలు వచ్చి నాకు కావాలంటే, అంటే కొడుకులు వచ్చి నాకు కావాలంటారు, మళ్ళీ కూతుర్లు వచ్చి నాకు సమానం హక్కే అంటారు. ఎందుకంటే నిజం కూడా హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారము, క్రిస్టియన్ యాక్ట్ ప్రకారము కూతురు కానీ కొడుకు కానీ సమానమైన హక్కు. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయినా సరే ఏదైనా సరే అందులో సగం సగం తీసుకోవాలి. ముస్లిమ్స్కి వేరే ఉంటుంది 1:2 రేషియో. ముస్లిమ్స్కి ఏంటంటే కూతురికి 1 ఇస్తే 1 పాలు ఇస్తే కొడుక్కి 2 పాలు ఇవ్వాలి. బట్ దెన్ ఈ క్రిస్టియన్స్కి అండ్ హిందూస్కి ఏంటంటే 1:1 రేషియో, అంటే సేమ్ సమానంగా ఇవ్వాలి. సో ఇది ఉంది కాబట్టి జనరల్ ఏమైందో కొడుకులు ఏమనుకుంటారంటే ఆల్రెడీ కట్నం ఇచ్చి పంపించేసినాం, అన్ని ఇచ్చి పంపించేసినాం, మళ్ళీ ఎందుకు ఆస్తులు, నాకు అప్పులు నేను కట్టాలి. అబ్బాయిలలో క్లెయిమ్ చేసుకుంటారు, నాకే మొత్తం అంటారు. కూతుర్లు వచ్చి లేలే సమానం హక్కు అంటారు. సో ఒకవేళ కూతుర్లు కనుక నాకు ఏది వద్దని రాసి ఒక పత్రం కనుక రెలింక్విష్మెంట్ డీడ్ అంటారు దాన్ని, అంటే నాకు వద్దు అసలు ఈ ప్రాపర్టీ మీరే తీసుకోండి అని చెప్పేసి ఆ అమ్మాయి పెళ్ళైన టైంలో ఎప్పుడో కనుక ఇచ్చిపోతే ప్రాబ్లం లేదు, తగాదలేదు, అబ్బాయికే మొత్తం పోతుంది. బట్ అమ్మాయిలు కూడా వచ్చి నాకు సమానమైన హక్కు అని అడిగితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే వీలునామా చేసుకోవడం బెటర్, వీలునామా చేసుకోవడం బెటర్. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు సంగారెడ్డి నుంచి లింగం గారు. లింగం గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ సాదాబాయి నామాలని అది 559 సర్వే నెంబర్ ఉంది సార్. ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడో రాసిచ్చేది మా అమ్మ, ఇప్పటి వరకు ఖాళీగానే ఉన్నాయి ఇంకా. అయితే దాని మీద కేసు చేయాలా ఎట్లా చేయాలా అనేది ఒకసారి మీ సమస్య ఏంటో కొంచెం వివరంగా చెప్పరా లింగం గారు? సమస్య ఏం లేదు సార్, ఇప్పుడు నాలా అని పడ్డది పాస్బుక్లా, నాన్న అగ్రికల్చర్ పాస్బుక్లో ఏమైంది, ఎవరి పేరు పడ్డది? నాన్న పేరు. నా పేరే ఫస్ట్ ఉండే. ఓకే, మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు అది ఏదో పెట్టింది కదా సార్, ఇప్పుడు భూమాతాన్ని పెట్టేది చూడు, అది పెట్టినప్పుడు నంబరే కట్ చేసి పరేషన్ మొత్తం తీసేసింది. ధరణి అని నాన్ అగ్రికల్చర్ అని వచ్చింది అది. అయితే అందులో మా అమ్మ ఏం చేసింది, అప్పటి కాలంలో 40 ఏళ్ళ కిందనే ఏమో పేపర్ రాసిచ్చింది, అది అట్లనే ఖాళీగానే ఉంది. అది పేపర్లు రాసిచ్చుడు అంటే ఎట్లా రాసిచ్చింది? స్టాంప్ పేపర్ల మీద రాసిచ్చింది. ఓకే, నోటరైజ్ అయింది అది 40 ఏళ్ళ క్రిందట? పంచాయతీ రికార్డు చేస్తుంది గ్రామ పంచాయతీ. రిజిస్ట్రేషన్ కాలే, నోటరైజ్ కాలే, ఏం కాలేదా? ఏం కాలేదు, రిజిస్ట్రేషన్ ఉట్టిగా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు అంతే. దాన్ని చేసేయాలన్నా ఏం చేయాలన్నా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరు ఉంటున్నారు? ఆ కేసులో వేరే వాళ్ళు ఉన్నారు అందా, కానీ ఎవరు ఏమి ఎందుకు కట్టలేదు, ఖాళీగా ఉన్న జాగ్రత్త. అయితే మీరు వెళ్ళి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఈ జాగా నాది, మా అమ్మ ఇట్లా చేసి ఇచ్చింది, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అని అడగండి ఫస్ట్. కేసు కాదు అది, నాన్ అగ్రికల్చర్ కదా. ఏంటండి? నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. నాన్ అగ్రికల్చర్ ల్యాండా? అవునవునమ్మా. ఏ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా కానివ్వండి, ఫస్ట్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు అప్లికేషన్ పెట్టి ఈ పేరు మీద ఇది ఉంది నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమని అడగండి. తర్వాత జిల్లా కలెక్టర్ కూడా పెట్టండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేయకపోతే అప్పుడు హైకోర్టుకి పోండి, ఇట్లా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియండి అని చెప్పేసి అడగొచ్చు. అండ్ మీరే అందులో కబ్జా ఉన్నట్టు చూపించాలి. ఇన్నేళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మీరే జాగాలో కబ్జా ఉన్నట్టు ఉండాలి. వేరెవ్వరు ఉన్నా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది, కేసు ప్రాబ్లమాటిక్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం అడగండి. మంచిదమ్మా.